सारा टाइम था आपण टाइम था मु वेस्ट करे पे चाहू मो हाथ थिबा माइक का सारा आगामी कार्यक्रम कंटिन्यू करे पे सारा को पूरा दिल से चाहू थैंक यू सो मच सारा बड़ा क्लास हो थैंक यू థ్యాంక్ యూ. చాలా చక్కగా మేడం గారు ఇప్పుడు వరకు మన ఏదైతే ప్లాన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజమా లేదా? అందరికి అర్థమైందా? మళ్ళీ సెకండ్ టైం చెప్పాలి. అర్థమైందా సార్? మేడం అర్థమైందా? నాకైతే ఒరియా రాదు, కొద్దిగా అర్థమవుతుంది. ఎసాల్ మనం తెలుగులో క్లీన్ చేసేస్తాం. ఓకేనా? మేడం గారు మనకి ఇప్పుడు చెప్పారు, మనం చేస్తున్న పని ఏదైతే ఉందో చేసుకుంటూ కూడా సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఇక్కడ ఉంది. నిజమా లేదా? మనకి ఇక్కడ బాస్ లేడని చెప్పారు. నిజమా లేదా? మనం ఇప్పుడు వరకు ఎక్కడెక్కడైతే పని చేస్తున్నామో ఎవరో ఒకరు మనల్ని మేనేజ్ చేస్తున్నారు, అంతే కదా? మనల్ని ఇలా చెయ్యి అలా చెయ్యి. నేను 20 years వర్క్ చేశాను అవుట్ ఆఫ్ ఇండియాలో. ఓ ఇదేదో అని ఇలా మనకి రెస్పెక్ట్ లేకుండా వర్క్ చేస్తుంటారు, అంతే కదా? మనం ఎప్పుడు స్వతంత్రులము. బట్ ఏదైతే అవకాశం ఇక్కడ ఉందో ఈ అవకాశం వల్ల అతి తక్కువ టైంలో సొంత పనితో పాటు చేస్తే 3 to 5 years కూడా మనకి ఎంత పెద్ద వర్క్ చేస్తున్నామో ఈరోజు వ్యాపారం కానీ వ్యవసాయం కానీ షాప్ కానీ దానికంటే 100 రెట్లు వ్యవసాయమే ఈ ఇండస్ట్రీ ఇస్తుంది. ఈ ఇండస్ట్రీ ఇప్పుడు వరకు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 23 పూర్తి చేసుకుని 24 రన్నింగ్లో ఉంది. సాధారణ వ్యక్తులతో సాధారణ పని చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించే మార్గం ఇక్కడ ఉంది. నమ్ముతున్నారా? మరి ఇంత మంచిగా మనందరికీ ఒక 1 hour పాటు చక్కగా బోధించి సొంత మనసులాగా చెప్పినందుకు మేడం గారి గురించి మీకు క్లాప్స్ అవ్వాలి. థ్యాంక్ యూ. అలాగే మరి మంచి ఇంటరాక్షన్ చేశారు సార్ కూడా వచ్చి. సార్ కూడా మీకు క్లాప్స్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ నాకెందుకు నచ్చింది, నేనెందుకు 1 lakh above శాలరీ తీసుకున్న వ్యక్తి కూడా ఇందులోకి వచ్చి కంటిన్యూ చేస్తానంటే ఒక డయాగ్రామ్ నచ్చింది. అది 1 minute లో ఫినిష్ చేసేస్తాం. బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ. ఈ డయాగ్రామ్లో ఫ్యామిలీ అన్నమాట. ఫాదర్, మదర్, హస్బెండ్, వైఫ్, సన్ను, డాటర్. ఇది ఒక చిన్న కుటుంబం. సో అందులో మనం చూసుకుంటే ఇక్కడ నాన్నగారు ఏజ్ అయిపోయింది, అమ్మగారు ఏజ్ అయిపోయింది. సెకండ్ వర్క్ అవుట్. ఈ వ్యక్తి 2 చేతులతో పనిచేస్తే 2, 4, 6, 8, 10 అంతా పాటు 12 చేతులు. హ్యాండ్ టు మౌత్. చాలా చక్కగా తింటుంటారు. నిజమా లేదా? మరి ఎప్పుడైనా ఆలోచించామా, మరి ఇన్కమ్ చేసే వ్యక్తికి పుట్టుతోనే మనతో పాటు 2 వస్తాయి, ఈ పిల్లకుండా 1 వచ్చేస్తాయి. ఎవరు? యాక్సిడెంట్ అండ్ బీమారీ, జబ్బులు. నిజమా లేదా? తెలియకుండా మనతో పాటు యాక్సిడెంట్స్ అని బీమారీస్ అని వచ్చేస్తుంటాయా లేదా? సంథింగ్ ఇలాంటివి ఏదైనా జరగడానికి జరిగి ఇప్పుడు మీకు నిజం చెప్పాలి. ఇతను నా ఫ్రెండ్, నేను అవుట్ ఆఫ్ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ మాతో పాటు అవుట్ ఆఫ్ వచ్చేవారు. ఈ బిజినెస్ ప్రణాళికకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మన మనసే కదా అని జాయిన్ అయ్యారు. కంటిన్యూ జర్నీ చేస్తారు. 1.5 year జర్నీ చేస్తారు. మరి ఈరోజు లేదు, కరోనా టైంలో అనుకోకుండా చనిపోయారు. వాళ్ళ ఇంటికి ఎవ్రీ వీక్ ఇప్పుడు వరకు మేడం గారు చూపించారో లేదా? ప్రతి వారం ఇన్కమ్ వస్తుంది. ఇది నాకు నచ్చింది అనమాట. ఫస్ట్ నాకు ఈ కాండ జరగక ముందు శ్యామ్ సుందర్ అనే ఒక వ్యక్తి 2003లో జాయిన్ అయ్యారు. 2007లో చనిపోయారు. వాళ్ళ ఇంటికి ఇప్పుడు వరకు సమ్ క్రోర్స్ ఇన్కమ్ అనేది వచ్చింది. నిజమా లేదా? నాకు నచ్చింది అనమాట. అంటే నేను నా ఫ్యామిలీలో ఇప్పుడు మనందరం కూడా ఏదైనా వర్క్ చేస్తామంటే ఎవరి కోసం? సెకండ్ జనరేషన్ పిల్లలు, అమ్మ నాన్న అందరికి. మరి ఇప్పుడు నాకు ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగితే మా ఫ్యామిలీ చాలా కష్టం.
సేమ్ ఇదే అన్నమాట. ఈరోజు నేను కష్టపడుతున్నాను, నన్ను లేనంటే ఈ ఫ్యామిలీ పరిస్థితి పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. బట్ ఎంతగా అర్థమైంది, ఇందులో ఎటువంటి పెట్టుబడి లేదు. పెట్టుబడి ఉందా? ఎటువంటి పెట్టుబడి లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. ఏదైతే మార్కెట్కి వెళ్ళాం, ఐటమ్ కొన్నాం, సేమ్ అలాగే వన్ టైం ఏదో కొనుక్కుంటాం. బట్టలు ఉన్నాయి, గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి, భగవద్గీత, రామాయణం ఇలాంటి హనుమాన్ చాలీసా ఉన్నాయి. లైఫ్ లో వన్ టైం కొనుక్కుంటే ఈ ఫ్యామిలీకి 100% సెక్యూరిటీ ఇవ్వగలము అంటే కొనాలా లేదు? సో మనందరం కూడా ఏదో ఒకటి చేసుకుంటాం. బానిసత్వంగానే కొన్ని తరాల నుండి ఉండిపోయారు. మా నాన్నగారు చేసేవారు, మా తాతయ్య చేసేవారు, నేను కూడా చేశాను. సెకండ్ మా అబ్బాయిలు చదువుతున్నారు, వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే జాబ్. ఇదే కదా మన అందరికి తెలుసు. జాబ్ అంటే ఏంటి? జాబ్ దగ్గర మనకు ఉండేది ఏంటి? జస్ట్ ఒబే ద బాస్. మనం ఒక కంపెనీ ఓనర్ అవ్వగలరా? మనం ఒక మనిషి పని చేస్తే ఫ్యామిలీ మొత్తం తింటారు, వచ్చిన ప్రతి నెల ఖర్చు అయిపోద్ది. అందుకుంటే వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మీ ఇండియాలో ముష్ అంటే ఎలక ఉందా లేదా, దాని గురించి కూడా అతను చెప్పారు. ఎలక మన పొలం ఉంది, పొలంలో ఎలకలో చాలా కన్నాలు పెట్టి ఉంటాయి, నిజమా లేదా? సో ఒక కన్నం ఉండాలా, వేరే వేరే కన్నాలు ఉంటాయి. ఎందుకు చెప్పండి? తనకి బుద్ధి లేదు కానీ తన సేఫ్టీ కోసము సెకండ్ థర్డ్ దారిలో పెట్టుకుంటది, నిజమా లేదా? అంటే తనకి ఏదైనా ఒక హాని జరిగినప్పుడు ఈ దారి బంద్ అయిపోతే ఈ దారి వెళ్ళి తప్పించుకోవడానికి. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకదారిలో వెళ్ళిపోతున్నాం. తాతయ్య, నాన్నగారు, మనం వర్క్ చేయడం, ఎక్కడో పని ప్రారంభించాం, దాంట్లో ఉండిపోయాం. సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఎవరికి లేదు. ఇక్కడ ఎవరికైనా ఉందా? ఒక చిన్న షాప్ పెట్టుకున్నాం, అందులో ఏమైనా సెకండ్ ఇన్కమ్ సోర్స్? అది లేదు. మనం ఆగిపోతే ఆ షాప్ ఆగిపోద్ది, మనం డ్యూటీ ఆగిపోతే శాలరీ ఆగిపోద్ది, నిజమా లేదా? ఈ బిజినెస్ వల్ల మనకి ఏమవుతుందంటే మన పనితో పాటు సెకండ్ ఇన్కమ్ సోర్స్. ఎందుకు? నేను ఈరోజు సార్ లేదు, వాళ్ళ ఇంటికి ఇన్కమ్ ఎలా వెళ్తుందంటే, మనం జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వరకు నా కుటుంబం కోసం, నా భార్య, నా పిల్లలు, నా కోసమే నేను పనిచేసేవాడిని. బట్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే హెల్పింగ్ అదర్స్ కి హెల్పింగ్. మనం మనకి తెలియని వ్యక్తులకు కూడా హెల్ప్ చేస్తాం. ఇక్కడ నేను సత్యం చెప్పాలంటే శ్రీరామ్ యాదవ్ సార్ ఒక్కరు తప్ప ఇంకెవరికి నేను జాయిన్ చేయలేదు. బట్ అతని వల్ల ఇప్పుడు కొన్ని వేల టీం నాకు అయిపోయింది. నేనేం చేశాను, అవకాశం ఉంది సార్, ఇందులో లైఫ్ ఉందని చెప్పాను. అలా చెప్పినందువల్ల ముందడుగు వేస్తే తను ఎక్కడున్నారు, తన టీం వైద్యం మొత్తం నడుస్తుంది. అంటే మనం ఎక్కడ ఉంటామో తెలియదు, మన పనిలో మనం ఉంటే మన పని సెకండ్ థర్డ్ పర్సన్ ఎవరికి నచ్చిపోయినా అది బిజినెస్ డెవలప్ అయిపోతుంది. ఇందులో రిస్క్ లేదు. మేము ఇప్పుడు నాకు 4 years క్రాస్ అయింది, పార్ట్ టైం గా చేసుకున్నా. బట్ నాకు ఎక్కడ కూడా ఎవరు ఒక మాట అన్నారని లేదు, బల్కి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే మనం చేసిన పని వల్ల చాలా మంది ఇంటికి ఇన్కమ్ సోర్స్ అనేది చేస్తున్నాం. ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే భారత గవర్నమెంట్ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ అయ్యారో, అతను ఇండియా మొత్తం సర్వే చేస్తారు, అదర్ కంట్రీ కూడా సర్వే చేస్తారు. అతను ఏంటంటే ప్రతి కంట్రీలోపు 35 ప్రతి కంట్రీలోపు 35 లేదా 40 ఏజ్ వచ్చినప్పటికి వీళ్ళు ఏమవుతున్నారంటే ఫ్రీ అయిపోతున్నారు. 35-40 ఏజ్ వచ్చినప్పటికే వాళ్ళు ఫ్రీ అయిపోతున్నారు, నిజమా లేదా? మన ఇండియాలో చూసుకుంటే 60 ఏజ్ వచ్చినప్పుడు కూడా 20లో స్టార్ట్ అయ్యి 60 వచ్చినప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు. సెకండ్ జనరేషన్ కూడా ఏం జరుగుతుంది? ఓకేనా? సెకండ్ జనరేషన్ 60 తర్వాత కూడా పని చేస్తున్నాం, నిజమా లేదా? దాని ఏమన్నారంటే అన్ని కంట్రీలకి మన కంట్రీకి తేడా ఏంటంటే ప్రతి కంట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో 50 to
70% నడుస్తుంది, 70%. ఓకేనా? Yes, sir. 50 నుండి 70% నడుస్తుంది. బట్ మన ఇండియాలో చూసుకుంటే 0.07 నడుస్తుంది. అంటే 1% కూడా లేదు. Yes, sir. ఏం చెప్పారంటే దేశం బాగుపడాలంటే, మన సాటి సోదరులు బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయండి అన్నారు. తెలుసా? బాస్ లేదు, మీ సొంత పనికి డిస్టర్బ్ లేదు, హౌస్ వైఫ్ అయినా చేయొచ్చు, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ కూడా చేయొచ్చు. నేను చేయగలిగానంటే అందరూ చేయగలరు. ఎందుకంటే ఓన్లీ 4th క్లాస్ మాత్రమే మా పేరెంట్స్ చదివించారు. మేము చాలా పేదవాళ్ళము, వ్యవసాయం చేసుకుని ఉండేవాళ్ళు. మాకు చదువు లేదు, వ్యవసాయం చేసుకుంటూ బయట దేశం వెళ్ళాం, అంటే వర్క్ నేర్చుకున్నాం, వెళ్ళిన వరకు ఇక అవుట్ ఆఫ్ ఇండియా తిరిగాం. ఇంత తప్ప చదువు లేదు. అయినా సరే నాకు ఈ రోజు దగ్గర 5,000 పైన టీం ఉంది, అన్ని ఈ సిటీల్లో ఉంది. అంటే సక్సెస్ అవ్వడానికి ఒకటే ముందడుగేసే తత్వం ఉండాలి. శాస్త్రం కూడా అదే చెప్తుంది, ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యము సాహసం ఎవరు చేయరు, వాళ్ళు అక్కడే ఉంటారు. మనకి అవకాశం వచ్చింది, మన పనిలో ఏదైతే ఇప్పుడు మనం అందరం ఏదో చేస్తుంటాం, నిజమా లేదా? అవి చేసుకుంటూ సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి మేడం గారు చాలా చక్కగా వివరించి చూపించారు. నిజమా లేదా? సెక్యూరిటీ మనం లేకపోయినా మనకి ఇన్కమ్ ఉండాలి, మనం ఏజ్ అయిపోయినా ఇన్కమ్ ఉండాలి. 60 ఏజ్ అయింది, మనం ఏం పని చేయగలమా? ఈరోజు ఏ కంపెనీలో అయితే మనం పని చేస్తున్నామో, ఏ షాపులో అయితే పని చేస్తున్నామో, మనకి 60 తర్వాత తీసుకుంటారా? తీసుకోరు. తప్పు శాలరీ అయినా ఇవ్వంటే ఇస్తారా? ఎవరు? ఆ టైంలో మనకి ఇన్కమ్ కావాలి, ఆ టైంలో మనకి పని నుండి బయట పెట్టేస్తారు. అప్పుడు మనం డిపెండ్ అయిపోతాం, గవర్నమెంట్ అయినా పిల్లల మీద అయినా. చాలా కష్టమా లేదా? ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వయసుతో పని లేదు, నీతో పాటు నువ్వు బాగున్నప్పుడు నీకు తెలిసిన ఎవరైనా కావచ్చు, అవకాశం కల్పించండి. జబర్దస్త్ ఎవరికి లేదు. మంచి అవకాశం ఉందని ఇక్కడికి తెచ్చినా లేదు ఇక్కడ తీసుకొని చెప్పించినా వన్స్ క్లియర్ అయిపోయారంటే మీ బిజినెస్ బాగుంది. ఫ్యామిలీ కోసం వాళ్ళు చేసుకుంటే మీ ఇంటికి కూడా ఇన్కమ్ వస్తుంది, ఎవరికి ఎవరు బాస్ ఉంటారు. సపోర్ట్ ఉంటారు. మేమందరం నాకు ఇప్పుడు ఇంత టైం అయింది కానీ నేను ఏ సిటీకి అయినా మన వాళ్ళు ఎక్కడికి అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తాం అంతే. దానివల్ల మన ఇంటికి ఇన్కమ్ వస్తుంది, ఎవరు మనకి తోడున్నారో వాళ్ళ ఇంటికి కూడా ఇన్కమ్ వస్తుంది. అందరూ పార్ట్నర్, సీనియర్ జూనియర్ వీడికి ఏం లేదు, అందరికి ఒక వ్యక్తి జాయిన్ అయితే బీబీ దగ్గర 250 పైసలు. 200 బీబీలు అయితే 500 వస్తుంది, అలాగే 400 బీబీలు అయితే 1000 రూపాయలు వస్తుంది, అలాగే 100 బీబీలు అయితే 250 రూపాయలు వస్తుంది. కంపల్సరీ అందరికి ఒకేలాగా వస్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీ, బాస్ సిద్ధం లేదు, ఎవరైనా చేయగలరు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, స్త్రీ అయినా పురుషుడైనా సరే డబ్బులు గడించడానికి ఆలోచన ఒకటి మారిస్తే చాలు. ధన్యవాదాలు. అయిపోయింది. ఇప్పుడు వరకు మీ అందరూ మీ విలువైన టైం కేటాయించింది. మరి ఇక్కడ మనకి పీకే అంటే పెహలీ కదా మొదటి కంపెనీ ఏం చేస్తుందంటే మనందరం ఇప్పుడు వచ్చినప్పుడు పర్చేసింగ్ చేయడానికి డబ్బులు తీసుకుని రాకుండా బట్ ఏదైనా పాకెట్ మనీ అందరికీ ఉండదా లేదా? ఒక 800 రూపీస్ తో మన కంపెనీ ఏం చేస్తుందంటే ఈ బిజినెస్ లో ఎటువంటి అడ్డంకి లేకుండా మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ అనేది ఈ బిజినెస్ మనకి అన్ని రకాలుగా, ఓకేనా, దైవిక శక్తులు కలిగిన బుక్ అన్నమాట ఈ బుక్. దీంట్లో పేషెన్స్ గురించి చాలా వివరంగా రాస్తుంటారు. పేషెన్స్ అంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాకుండా ఉండగలిగిందే పేషెన్స్, ఓపిక. తర్వాత యాటిట్యూడ్ గురించి కూడా దీంట్లో రాస్తుంటాడు. యాటిట్యూడ్ అంటే ఒక దైవిక శక్తి, అందరినీ మంచి ఉద్దేశంతో మాట్లాడాలి, మంచి దృష్టితో చూడాలి, మంచి దృష్టికోణం. అలాగే టీచబుల్, నిరంతరం మనం నేర్చుకోవాలి, మనం ఉన్నంతకాలము నేర్చుకోవాలి. అప్పుడే మన వల్ల ఎటువంటి తప్పులు జరగవు, ఇతరులకి నష్టం జరగదు. దాంతో పాటు ఆనెస్టీ, నిజాయితీగా ఉండాలి. ఎప్పుడు కూడా మాట్లాడే మాటలో ఇతరులకి బాధించకూడదు, బాధ పెట్టకూడదు, మనం బాగుపడుతూ ఇతరులు బాగుపడేలాంటి మాటలు మాట్లాడాలి. మొత్తం దీంట్లో డీటెయిల్ గా రాసుకుంటారు. ఈ బుక్ తో పాటు మన పెహలీ కథం దీంట్లో చాలా నీట్ గా రాసుకున్నారు అనమాట. మీరు చూసారంటే క్లియర్ అయిపోతారు. ఇందులో చాలా నీట్ గా లైఫ్ స్టైల్ అనేది 3 నుండి 5 సంవత్సరాల్లో మనం ఉంటే మారిపోతుంది. సాధారణ నేను ఇందులో జాయిన్ అయ్యి నేను లక్షల శాలరీ వచ్చినప్పుడు కూడా నా ఆలోచన చాలా చిన్నది. ఒక కారు కొనాలి అంటే నేను కారు నాకు అవసరమా, మా ఇంటి దగ్గర కారు ఉంటే ఎవరైనా నవ్వరా అనుకునేవాడిని, రాష్ట్రం కారు కట్ అయిపోద్దేమో అనుకునేవాడిని. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చి నాకు అర్థమైంది చాలా పెద్ద దూరం వెళ్ళగలం,
చాలా మంది జీవితాలు మార్చగలమని తక్కువ టైంలో ఈరోజు ఇందులో కొన్ని అచీవ్మెంట్ అయిపోయాము. వారు ఉంది లైఫ్ అంటే నేను జాయిన్ చేసిన వ్యక్తి లేరు, వాళ్ళ ఇంటికి నిరంతరం ఇన్కమ్ వెళ్తుందంటే నా లైఫ్ కూడా సెటిల్ అయినట్టే లేదు. అంటే ఇందులో వేగంగా రిటైర్మెంట్ ప్లాన్ ఉంటుంది, నచ్చిన ఇల్లు డిజైన్ చేసుకోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టే శక్తి మనకు వచ్చేస్తుంది. ఇండియా టూర్స్, ఫారెన్ టూర్స్ ఈ బిజినెస్ ద్వారా చాలా సునాయాసంగా మనం తిరగలము. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళకి మంచి మెడిసిన్. అంటే ఇక్కడ మనము అమ్మ నాన్న ఉంటారు, చిన్న చిన్న హాస్పిటల్లో తిప్పి సంతోషించేస్తాం. నిజమా లేదా? దానికి మనీ లేక. బట్ ఈ బిజినెస్ వస్తే మనం వాళ్ళకి నచ్చినంత మంచిగా వైద్యం చేయించగలం. ఓకేనా? ఇక్కడ ట్రైనింగ్ సెమినార్స్ ఉచితంగా ఇవ్వబడతారు. ఎటువంటి ఫీజులు తీసుకోకుండా సాధారణ వ్యక్తి. ఈరోజు సంతోష్ రెడ్డి మేడం ఒక హౌస్ వైఫ్, ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ఎవరితోని మాట్లాడారు. నిజమా లేదా? ఆ మనిషి ఇక్కడికి వచ్చి ఈరోజు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఈ సిస్టమ్ మనకి ఇచ్చిన ఈ శక్తి అనమాట. మరి ఇవన్నీ కూడా కలిపి మనకి 800 అవుతుంది అనమాట. దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీ మనం అందరము మొదట చేసి ప్రూవ్ చేసుకుని తర్వాత మన ఇంటికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఏం ఐటమ్ మన ఇంట్లో లేదో ఆ ఐటమ్ కొని బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏమంటారు? బిజినెస్ స్టార్ట్ చేసి మనకు తెలిసిన వ్యక్తులకి మనం ఈ అవకాశాన్ని కల్పించామంటే మనం బాగుపడుతూ, మన ఏరియా బాగుపడుతూ, తర్వాత మన దేశం కూడా బాగుపడుతుంది. అంతేనా? చాలా తిన్నట్టు అవకాశం అనమాట. అందరం కలిసి చేద్దాం. మీరందరూ మీ విలువైన టైం కేటాయించి ఈ వర్షంతో కూడా వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకసారి మీ క్లాస్